హే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్గన్ మిల్కీ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి బోనాలు అనమాట. సో మా మమ్మీ అయితే రెడీ అయిపోయింది, నేను కూడా అప్పటికి రెడీ అవుతున్నాను అనమాట. సో మేము రెడీ అయ్యేలోపే మొత్తం పందిరి బోనాలు అన్నీ రెడీ చేసేసాను అనమాట. సో అండ్ టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. సో తినడం లేట్ అనమాట. సో ఇప్పుడు మేమైతే బయలుదేరుతాం అనమాట బోనాల దగ్గరికి. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 7 o'clock అవుతుందన్నమాట. సో మా వాళ్ళందరూ పొద్దున లేచి అన్నీ మొత్తం రెడీ చేసేసారనమాట ఇక్కడ. సో మేమైతే రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట. కుంకుమ వేసి మేమైతే ఫొటోస్ వీడియోస్ దిగుతున్నాం. దగ్గర వచ్చేసి పందిరైతే ఇలా వేస్తారనమాట. సో అందరు కలిసి ఆకులు అవన్నీ చేసి సో వేస్తారనమాట ఇక్కడ పందిరి. సో ఇప్పుడైతే అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే పోస్తున్నాను అనమాట. పూజ చేసి ఆరతి ఇచ్చి అండ్ సాంగ్స్ పాడి సో ఇప్పుడైతే ఒడిబియ్యం అయితే పోస్తున్నాను అనమాట అందరూ. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కదండి. సో అందరూ కొంతమంది వచ్చారనమాట. సో ఈ సెకండ్ పోచమ్మ దగ్గరికి వెళ్తాం కదండి. సో అప్పుడు యాడ్ అవుతూ ఉంటారు అనమాట ఒక్కరు. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ పోషమ్మ నుంచి కాళ్ళు కింద వచ్చేస్తాం అనమాట. సో అప్పటికే లంచ్ టైం అయింది, ఇంకా తిందామని అందరికీ తినేసి వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఎందుకంటే చాలా ఎండ ఉంది. మరి మీరు అందరు చూసుకోవాలి కదా. లడ్డు లడ్డు సో మేము వచ్చేసి బత్తులు పెట్టడానికి వెళ్తున్నామండి. సో అంటే పెళ్ళికి పిలవడానికి వెళ్తారు కదా. సో అందుకే మేమైతే వెళ్తున్నాం అనమాట. 5 వెళ్తారనమాట. సో మా దగ్గర వచ్చేసి బత్తులు పెట్టడం అంటారు. సో మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. కుంకుమ పసుపు
రేపు పెళ్ళికి రండి అని సో పిలిచేసి వచ్చేస్తామన్నమాట. ఒక్క వీడియోతో సబ్స్క్రైబ్ చేయకపోవాలా. సో మీకు తెలుసు కదండి. సో ఇది వచ్చేసి మా చిన్నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనమాట. సో మేమైతే అందరం అయితే లంచ్ టైం అయిందని ఇంకా ఫాస్ట్గా తినేస్తున్నాము. సో అండ్ సాయంత్రం బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది అనమాట. సీ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.